రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర. హీరోయిన్గా శ్రీలీల. రీసెంట్గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఫక్త్ టెంప్లెట్ కమర్షియల్ రొటీన్ మూవీ. కథలో కొత్తదనం కోసం వెతికితే మాత్రం ఏం లేదు. బట్ కమర్షియల్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్, కామెడీ, సాంగ్స్కు డోకా లేదు. కథ విషయానికి వస్తే రవితేజ పోషించిన రైల్వే పోలీస్ పాత్ర పేరు లక్ష్మణ్ బేరి. తెలంగాణ యాసతో యమ ఎనర్జెటిక్గా ఉంటుంది. వింటేజ్ రవితేజ గుర్తొచ్చేలా ఉంటుంది. చలాకీగా, గడుసుగా. అయితే రైల్వే పోలీసులకు ఒక లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది. తన జోన్ దాటి అవతలకు వెళ్ళడానికి వీల్లేదు. అంటే క్రైమ్ కానీ, స్మగ్లింగ్ లాంటి విషయాల్లో తలదూర్చే హక్కు లేదు. కానీ లక్ష్మణ్ బేరి మాత్రం స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. అతని వెనుక ఉండి నడిపించే డీజీపీ సముద్రకని అడవివరం అనే గ్రామంలో గంజాయి సాగు చేయించి స్మగ్లింగ్ చేసే శివుడి ఆట కట్టించడానికి అక్కడి స్టేషన్కు మిషన్ మీద వెళ్ళిన లక్ష్మణ్ బేరి శివుడిపై తన విజయబేరి ఎలా మోగించాడనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కథ రొటీన్గా రాసుకున్న రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవరపు ట్రీట్మెంట్తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో మెప్పించాడు. ముఖ్యంగా విలన్ శివుడికి సంబంధించిన ఒక విలన్ గ్యాంగ్ చాలా బ్రూటల్గా హత్య చేస్తుంటారు. వారితో హీరో తలపడే సన్నివేశం, ట్రైన్ కామెడీ సీను, రాజేంద్ర ప్రసాద్ ప్రీ క్లైమాక్స్ షాకింగ్ ఎంట్రీ బాగున్నాయి. మిగతాదంతా డొల్లా. విలన్ స్టార్టింగ్ నుండి జాతర జాతర అంటుంటాడు. ఏముంది జాతరలో అంటే ఏముండదు, క్లైమాక్స్ ఫైట్ తప్ప. మూవీ చూశాక నా వరకైతే కమర్షియల్గా పర్వాలేదు అనిపిస్తుంది. కొత్తదనం ఆశిస్తే మాత్రం జీరో సాటిస్ఫాక్షన్. రవితేజ ఫ్యాన్స్కు మాత్రం నచ్చే మాసాంశాలు మాత్రం ఉన్నాయి. కమింగ్ టు ద యాక్టర్స్, రవితేజ వన్ మ్యాన్ షో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సోలో పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ టైపు క్యారెక్టర్లో కొత్త ఏం కాదు. హీరోయిన్గా శ్రీలీల పెద్దగా స్కోప్ ఏం లేదు. తన సైడ్ ఫ్యామిలీకి ఒక విక్రమార్కుడిలో మూవీలో ఉన్న ప్రాబ్లం లాంటిది ఒకటి ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ రవితేజ తాతగా చాలా యాక్టివ్గా నటించాడు. ముఖ్యంగా విలన్గా నవీన్ చంద్ర పర్లేదు. పుష్ప విలన్ తారక్ పొన్నప్పది చిన్న విలన్ పాత్ర, అలా వచ్చి ఇలా బలైపోయే పాత్రలో మెప్పించాడు. ఐపరాది, అజయ్ ఘోష్ల కామెడీ అంతగా వర్క్ అవ్వలేదు. టెక్నికల్గా రీచ్గా తీశారు ప్రొడ్యూసర్స్. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మ్యూజిక్ పరంగా బీమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. బీజిఎం ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.